35 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి నీట్ యూజీ ఫలితాలపై హైకోర్టు స్టే ఇచ్చేసిందమ్మా. ఆల్రెడీ మరి లాస్ట్ ఇయర్ అయితే బీహార్లో కొన్ని మరి ఈ సంవత్సరం అయినా పిల్లలకి సకాలంలో రిజల్ట్స్ వస్తాయి అనుకున్నాము. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను జూన్ 14వ తారీఖున ఎక్స్పెక్టెడ్ డేట్లో మనకి నీట్ రిజల్ట్స్ అయితే రావాల్సి ఉంది. కానీ మరి ఏదో ఒక పుల్ల పడుతుంది. ఆల్రెడీ మరి కోర్టుల్లో స్టే అయితే రావటం అయితే జరుగుతుంది. మరి ఈ స్టే ఎప్పుడు వెకేట్ అవుతుందో మరి చూడాలి. మరి స్టూడెంట్స్ పేరెంట్స్ అనేవారు కొద్దిగా మరి కంగారు పడవు. ఇలాంటి టైంలోనే మనం కొద్దిగా మరి ధైర్యంగా ఉండాలి. మనం ఏం చేయలేము. మరి ధైర్యంగా ఉండాలి, కొద్దిగా అధైర్యపడద్దు. దీనికి సంబంధించిన విషయము కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలు చూద్దాం. తమిళనాడులో ఒక పరీక్షా కేంద్రంలో నీట్ యూజీ 22 పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం కారణంగా అసౌకర్యం కలిగిందని, ఆ కారణంగా పరీక్ష ఫలితాలను విడుదల నిలిపివేయాలని అభ్యర్థనను మద్రాసు హైకోర్టు సమ్మతించింది. అక్కడ మరి కరెంటు పోయిందంట ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో. ఫలితాలు విడుదల చేయాలి. ఈ మేరకు ఫలితాలు నిలిపివేయాలంటూ సంబంధిత అధికారులకు జస్టిస్ వి లక్ష్మణ్ నేతృత్వంలో ధర్మాసనం శుక్రవారం మధ్యంతర తొలగించింది. ఈ అంశంలో తదుపరి వాదనలను జూన్ 2వ తేదీన ఆలకిస్తామని బెంచ్ పేర్కొంది. 2వ తేదీకి వాయిదా. చెన్నైలోని శ్రీ కేంద్రీయ విద్యాలయ సిఆర్పిఎఫ్ ఆవడిలోని పరీక్షా కేంద్రంలో పలువురు అభ్యర్థులు ఈ నెల 4వ తేదీన నీట్ యూజీ పరీక్ష రాజుకు సిద్ధమవగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:15 దాకా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా వెంటనే విద్యుత్ పునరుద్ధరణ సాధ్యం కాలేదు. అందులో ఎలాంటి ఇన్వర్టర్ లేవని 13 మంది అభ్యర్థులు తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. సరైన వెలుతురు లేకుండా పరీక్ష రాయాల్సి వచ్చింది. మరి అదే వర్షం నీరు పరీక్ష గదిలో చేరటంతో కేటాయించిన సీట్లలో కాకుండా కాస్తంత దూరంగా జరిగి కూర్చుని పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇంత అసౌకర్యం అంతరాయము సమయం వృధా అయినా అభ్యర్థులకు అధికారులు అదనపు సమయం కేటాయించలేదు. దీంతో మొత్తం ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు రాయలేకపోయారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చూస్తే ఇతర కేంద్రాల్లో అభ్యర్థులు పోలిస్తే వీళ్ళకు సమాన అవకాశాలు మరి హక్కులు లభించలేదు. మరి అదేవిధంగా అందుకే ఈ విషయం తెలియ వరకు పరీక్ష ఫలితాలను నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వండి న్యాయవాదులు కోరారంటమ్మా. ఏదో ఒక పొలాలు అయితే పడతామండి. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నీట్ విషయంలో బీహార్లో ఒక రూమ్లో ఒక స్టూడెంట్స్కి 715 మార్కులు వచ్చినాయి. 720 మార్కులు ఒక స్టూడెంట్స్కి వచ్చిందని మరి కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు ఏంటంటే ఒక 1 మంత్ తాత్సారం చేసేసి మళ్ళీ రిజల్ట్స్ మరి లేటుగా 1 మంత్ రిజల్ట్స్ లేటుగా ఇచ్చారు. తర్వాత కౌన్సిలింగ్ మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మరి నవంబర్ వరకు కౌన్సిలింగ్ జరిగింది. మరి ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఈ సమయంలోనే మరి పేరెంట్స్ అనేవాళ్ళు మన ఛానల్ ద్వారా చూసేవాళ్ళు ఏంటంటే గుండె నిబ్బరంగా ఉండండి. మరి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా సంయమనం పాటించాలి. ఎలాంటి టైంలో మనం ఏం చేయకూడదు. కొద్దిగా మీరు ధైర్యంగా ఉండండి. కొద్దిగా బీపీలు కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. ఇబ్బంది ఏమీ లేదు. మరి జరిగేది జరగక మానదు కదా. మీకు ఎప్పటికైనా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ ఉంది. లాస్ట్ ఇయర్ బీహార్లో మరి కోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు 1 మంత్ స్టే ఇచ్చింది. 1 మంత్ స్టే ఇస్తే చివరికి అదేమి లేదు, ఎక్కడ పేపర్ లీక్ లేదు అని మళ్ళీ రిజల్ట్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి కౌన్సిలింగ్ లేటుగా జరుగుతుంది. కౌన్సిలింగ్ 1 మంత్ లేటుగా జరుగుతుంది. జనరల్గా ఏంటంటే ఆగస్ట్ అవుతుందమ్మా. ఇది ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్కి కౌన్సిలింగ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా అక్టోబర్ అయింది. అక్టోబర్ నవంబర్లో జరిగింది. మనం ఏం చేయలేము. ది సిస్టమ్ అట్లా ఉంది కాబట్టి ఎవ్రీబడి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కొంతమంది స్టూడెంట్స్ మరి కోర్టుకి వెళ్తారు. కోర్టులు అందుకని నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటంటే వీళ్ళు దాదాపు నెక్స్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి దాదాపు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉండొచ్చు. అసలు ఆన్లైన్ పెడితే ఏ గొడవ లేదు. ఆన్లైన్ పెడితే ఏంటంటే వాళ్ళు ఏసీ రూమ్స్ ఇస్తారు. తర్వాత ఆన్లైన్ పెడితే ఎంత రికార్డెడ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ పెడతామే బెస్ట్. ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ వల్ల విపరీతమైన స్టూడెంట్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ పెడతారని మరి నేను అయితే 100% నమ్ముతున్నా. ఎందుకంటే నీట్ యూజీ వెళ్తే హైకోర్టు స్టే. ఎవరెవరు మధ్యప్రదేశ్లో కూడా ఒకటి ఇలాంటి స్టోరీ జరిగింది. అది చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ కూడా వీళ్ళు నీట్ ఫలితాలపై హైకోర్టు స్టే, నీట్ ఫలితాలపై ఇచ్చిన మద్రాసు స్టే అని కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇప్పటికే నీట్ ఫలితం మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్టే ఇచ్చిందమ్మ. ఇక్కడ ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు మెడ్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టేస్ అన్నిటినీ వెకేట్ చేయించాలి. వెకేట్ అయ్యేసరికి మరి ఎంత టైం పట్టిద్దో ఏమో కానీ తెలియదు. కానీ మరి ఈ ఫలితాలపై స్టే ఇవ్వటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. మరి స్టూడెంట్స్ మరి త్వరలోనే మరి ఇప్పుడు వరకు కొద్దిగా ఇబ్బంది ఏం పడద్దు. మనము నిండా మునిగినోడికి సలి అన్నట్టు మనం ఆల్రెడీ కిందకి నీట్ అయిన వాళ్ళు మునిగి ఉన్నారు.
ఇప్పుడు మనము ఒక సముద్రంలో ఒక నదిలో దిగున్నాము, మనం చలి ఉంది, బాగా చలి పెడుతుంది అనేది ఇబ్బంది ఏం పడద్దు. మీరు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి, కొద్దిగా గుండె నిబ్బరంగా ఉండండి. వీడియో చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ గురించి నేను ముందుగా వీడియో చేస్తున్నాను. పేరెంట్స్కు కూడా కొద్దిగా ధైర్యం ఇవ్వాలని ఉంటుంది. స్టేలు ఉంటాయి. మనకు తెలుసు లాస్ట్ ఇయర్ కూడా మరి 1 month స్టేజ్ ఇవ్వటం జరిగింది. స్టే ఇచ్చేసారు. మరి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది, నీటి మళ్ళీ ఇది కొద్దిగా మీరు మరి గుండె నిబ్బరంగా ఉండాలని మన ఛానల్ తరపున పేరెంట్స్కి కానీ మరి స్టూడెంట్స్కి కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మీకు త్వరలోనే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయింది, ఒకటి గుర్తుపెట్టుకోండి, లేట్ అయినా కానీ మీకు ఎంబీబీఎస్ సీట్స్ మరి కౌన్సిలింగ్ అవటం ఖాయం, అది గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అవటం ఖాయం. కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఎంబీబీఎస్ లేట్ కౌన్సిలింగ్ అవటం వల్ల ఏంటంటే ఎంబీబీఎస్ రాని వాళ్ళ పరిస్థితి ఏంది, ఆల్రెడీ మరి ఫార్మసీ, ఫార్మసీ, అగ్రికల్చర్ దీనికి మిస్ అయిపోతారు. అది స్టూడెంట్స్. ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ సీట్లు రావాలన్నది నాకు జస్ట్ మిస్ అయిపోయింది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే నేను మిస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాను, నాకు ఆ టైంకి ఏంటంటే నాకు ఫార్మా అయిపోతుంది, అగ్రికల్చర్ అయిపోతుంది, మరి వెటర్నరీ అయిపోతుంది, నేను వేరే కోర్సులకు వెళ్ళలేకపోతున్నాను. అది స్టూడెంట్స్కి అది ఒక్కటే ప్రాబ్లం, ఇంకా ఏ ప్రాబ్లము లేదు. ఎంబీబీఎస్ సీటు వచ్చేస్తుంది. కాకపోతే మీకు ఏంటంటే ఈ ఫార్మా కౌన్సిలింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, వెటర్నరీ కానీ, ఇంకా వేరే మరి తర్వాత హోమ్ సైన్స్ కానీ, బాపట్ల కాలేజీలో హోమ్ సైన్స్ కానీ, అదేవిధంగా మరి హార్టికల్చర్ కానీ ఇలాంటి కోర్సుల్లో చేరాలంటే, ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది తేలితే వీళ్ళు చేరతారు. ఎంబీబీఎస్ఏ తేలలేదు కదా కొంతమంది. కాకపోతే ఏంటంటే స్కోర్ రాని వాళ్ళు డైరెక్ట్గా అడ్మిషన్ తీసేసుకుని మీరు ఏం చేస్తారంటే అడ్మిషన్ తీసేసుకోండి ఫార్మాలో కానీ. ఒకవేళ మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తే దాన్ని వదిలేసుకుని రావడం, అది ఒక్కటే మార్గం. మీరు ఏం చేయాలంటే ఈ యొక్క బైపీసీ స్టూడెంట్స్ మీరు ఇమ్మీడియట్గా ఫార్మాను దీనిలో అడ్మిషన్ అయితే తీసేసుకోండి. ఒకవేళ తీసేసుకుని ఈ ఎంబీబీఎస్ వచ్చిన తర్వాత దాన్ని అక్కడ నుంచి ఎట్లా వాళ్ళ బతువులు ఆడుకుని మనము ఎంబీబీఎస్ సీట్లోకి మారచ్చు. కాకపోతే 1 లక్ష రూపాయలు ఏదో 50,000 కట్టేసి మారచ్చు. తప్పదు, ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం తప్పదు. నాకు సరే మరి 650 మార్కులు, 600 మార్కులు, 550 మార్కులు ఎంబీబీఎస్ సీట్ ఖచ్చితంగా వస్తుంది అనుకున్న వాళ్ళు జారాల్సిన అవసరం లేదు. ఈ బార్డర్ స్టూడెంట్స్ ఉన్నారు చూసావా, ఫార్మల్లో జారండి, మరి ఫార్మసీలో జారండి, అగ్రికల్చర్లో జారండి. చేరిన తర్వాత మీరు ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ వస్తే మీ యొక్క మరి వాళ్ళకి ఏదైనా పేమెంట్ కట్టేసి మరి మనకి ఎంబీబీఎస్ ఇంపార్టెంట్ కదా, వచ్చేయచ్చు, ఇబ్బంది లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి పేరెంట్స్ అనేవాళ్ళు కొద్దిగా గుండె నిబ్బరంగా ఉండాలని కోర్సు. మరి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.